న్యూస్ గన్నవరం ఎయిర్పోర్ట్ ను పొగమంచు కమ్మేసింది. దాంతో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరం చేరుకోవాల్సిన విమానాలు ల్యాండింగ్ ఇష్యూతో గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానాలు కూడా ఆలస్యమైనట్టు చెబుతున్నారు. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ను పొగమంచు కమ్మేసింది. సో విమానాల ల్యాండింగ్ అక్కడ అవ్వడం లేదు. విమానాలు కూడా అక్కడే చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఒక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ మీదుగానే అక్కడే చక్కర్లు కొడుతున్నట్టుగా తెలుస్తోంది. ల్యాండింగ్ కి అనుమతి లేక అసలు అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు ఆ విమానం ల్యాండ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మనం? చూసుకుంటే పొగమంచు కారణంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా గన్నవరం విమానాశ్రయం వచ్చిన హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు విమానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేర్చడం జరుగుతున్నాయి. అయితే కొద్దిసేపు హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానం పొగమంచు కారణంగానే ఎయిర్పోర్ట్ చుట్టూనే అంటే పైన గాల్లోనే చొక్కర్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో అంటే ఒక 2-3 నిమిషాల వ్యవధిలోనే ఆ విమానం ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొగమంచు భారీ స్థాయిలో ఉండటంతో ఎక్కడ టేక్ ఆఫ్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. పొగమంచు నేపథ్యంలోనే ఎక్కడ సిగ్నల్ ఉంది, ఎక్కడ ట్రాఫికర్ ఉంది, ఎక్కడ సిగ్నల్ ఉంది అనే దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. పూర్తి స్థాయిలో పొగమంచు నేపథ్యంలోనే విమానాలని జాప్యం అవుతున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో గత వారం 10 రోజులుగా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ రోజు అయితే కొంత ఎక్కువగా పొగమంచు ఉన్న కారణంగా విమానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆలస్యంలో కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.